RTI Live News. Ask for right. RTI Live News के स्वागतम. పార్వతీపురం మన్యం జిల్లా మత్స్యశాఖ అధికారి వేముల తిరుపతయ్య బుధవారం 60,000 రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా మత్స్యశాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులకు చిక్కారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఏసీబీ రైడ్ జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం గ్రామానికి చెందిన కోటదుర్గ సప్లై చేసే యాజమాన్యాల చేపపిల్లల సప్లై చేసే కాంట్రాక్టర్ కు ఇటీవల 60 లక్షల రూపాయలు బిల్లు చేశారు. ఆ బిల్లు నుండి ఒక పర్సెంట్ 60,000 రూపాయల లంచం డిమాండ్ చేయగా లంచం ఇవ్వడం ఇష్టం లేని కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను సంప్రదించగా బుధవారం లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుబడ్డారు. అతనిపై కేసు నమోదు చేసి విశాఖపట్నం కోర్టుకు తరలిస్తున్నట్లు డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. ఈ రైడ్ లో డీఎస్పీ రమణమూర్తి, సిఐ మహేష్, సిఐ భాస్కర్ రావు పాల్గొన్నారు. గవర్నమెంట్ వర్కర్ల మేరకు అలాగే ఈ పాలక పార్టీల ఐటీ పనులు చేపట్టి గిరిజన గ్రామ ఫిష్ సప్లై చేయడం జరిగింది. ప్రాపర్గా చేయడం అన్నీ జరిగింది. అయితే వీటికి ఏవైతే ఉందో ఆ బిల్స్ ఈ రావాల్సినటువంటి సుమారు 60 లక్షలు అతనికి రావాల్సినటువంటి 60 లక్షలు దానికి సంబంధించినటువంటి అతని అకౌంట్లో పడిన తర్వాత అతను 1% బ్రైబ్ 1% ఇచ్చేయాల్సి జిల్లా మత్స్యశాఖ అధికారి పార్వతీపురం, ఆయన పేరు వేముల తిరుపతయ్య. 60,000 రూపాయల లంచం అడగడం, లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి వ్యక్తి మా ఏసీబీకి సంబంధించి రిపోర్ట్ కూడా జరిగింది. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము క్షుణ్ణంగా వెరిఫై చేసుకున్నాము. అలాగే అతనికి యాక్సిడెంట్స్ కూడా వెరిఫై చేసుకున్నాము. ఈరోజు ఆ 60,000 రూపాయల లంచాన్ని ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా అతను పట్టుకోవడం జరిగింది. అతని ఆఫీసులోనే అతని రూమ్లోనే 60,000 రూపాయలు తీసుకున్నారు. ఆయన లెక్క పెట్టుకున్నారు డ్రాయర్లో. మేము వెంటనే వచ్చి అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. కెమికల్ టెస్ట్ కూడా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. అతని మీద ఆల్రెడీ మేము కేసు నమోదు చేశాము. రేపు ఏసీబీ కోర్టు వైజాగ్లో మేము తదుపరి ఇన్వెస్టిగేషన్ నిమిత్తము రిమాండ్ నిమిత్తము మేము ఏసీబీ కోర్టు వైజాగ్లో హాజరుపరుస్తాం. అదేవిధంగా ఏ ప్రభుత్వ అధికారి అయినా సరే లంచం అడిగితే తప్పనిసరిగా టోల్ ఫ్రీ నెంబర్ 1064 కానీ లేదా విజయనగరం ఏసీబీ డిఎస్పీ గారి ఫోన్ నెంబర్ కానీ లేదా శ్రీకాకుళం ఏసీబీ డిఎస్పీ ఫోన్ నెంబర్ కానీ తప్పనిసరిగా ఎవరైనా సరే ఏ టైంలోనైనా సరే ఫోన్ చేయొచ్చు. తక్షణమే చర్య తీసుకుంటాం. ఇమీడియట్గా ఆ లంచం అడిగినటువంటి